రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ఆత్మీయ సమావేశం ద్వారా విద్యార్థుల యొక్క స్థితిగతులను అందరి సమక్షంలో సమీక్షించడం జరిగిందని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం అరట్లకట్ట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ఎస్పీ విక్రాంత్ పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా వినాయకుని సరస్వతీదేవి విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులకు విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ పై పలు సలహాలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అనుపమ, మండల విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ లాగా కాకుండా ఒక కరికులంలో ఒక భాగంగా చేయడం ఇది ముఖ్య ఉద్దేశం. అదేదో మనం పండగలాగా ఎప్పుడో ఒకసారి లేకపోతే అదేదో ఒక కొత్త ఈవెంట్ లాగా ఎప్పుడో ఒక 4 నెలలకోసారి 5 నెలలకోసారి చేసుకోవడం కాకుండా స్కూల్లో ఎట్లయితే ప్రతిరోజు క్లాసులు జరుగుతాయో, స్కూల్లో ఎట్లయితే ప్రతిరోజు స్పోర్ట్స్ ఈవెంట్లు అలాంటివి జరుగుతాయి, అలాగా ఒక రెగ్యులర్ ప్రోగ్రామ్ లాగా ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరగాలనే ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దీని ప్రాముఖ్యత తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు టీచర్స్ కానీ, పిల్లలు కానీ, లేకపోతే స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కానీ అందరికీ దాని ప్రాముఖ్యత నుంచి తెలియాలన్న ముఖ్య ఉద్దేశంతో చేయడం జరిగింది. దాంట్లో పార్టిసిపేట్ చేయడం అండ్ ఈ స్కూల్కి సంబంధించి పిల్లలకు కానీ, తర్వాత జిల్లాలో ఉన్న మిగతా వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ ఫ్యూచర్కి ఒక ఫస్ట్ స్టెప్ లాగా, ఒక మంచి భవిష్యత్తు ఫస్ట్ స్టెప్ లాగా తెలుసుకొని మనకి ఏం అవసరం స్కూల్లో ఏం అవసరం లేదు టీచర్స్ అని తెలియకపోవచ్చు. పేరెంట్స్తో మాట్లాడినప్పుడు తెలియచ్చు. చాలా వరకు పిల్లలు ఇక్కడ ఉన్న 7-8 గంటలు కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారని చెప్పడానికి పేరెంట్స్కి టీచర్స్తో చెప్పడానికి ఇది ఒక అవకాశంగా తీసుకోవాలి. అండ్ తీసుకున్న ప్రతిసారి పిల్లల గురించి టీచర్స్కి ఎంత బాధ్యత ఉంటుందో అంతకు 2 పేరెంట్స్ మీద ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ దాన్ని ఒక హక్కులాగా భావించి అడిగినప్పుడు మాత్రమే కొంత మార్పు జరుగుతుంది. మార్పు జరగకపోతే ఈ పెట్టి కూడా ఉపయోగం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించాలని కోరుకుంటున్నాను. స్కూల్ అది. సో అక్కడ 3 గ్రౌండ్స్ ఉండేవి. సో నేను ఎప్పుడు ఆడుకుంటూ 10వ తరగతి దాకా ఆడుకుంటూ ఐ గ్రూ అప్. సో ఇప్పుడు ఈ రోజుల్లో గ్రౌండ్ లేని స్కూల్ చూసి నాకు ఒకలాగా బాధ అనిపిస్తూ ఉంటుంది. సో వెనెవర్ ఐ కమ్ అవుట్ అండ్ వెన్ ఐ సీ ద స్కూల్స్ విత్ హ్యూజ్ ప్లే గ్రౌండ్స్, బికాస్ ఎందుకంటే చదువు ఎంత ముఖ్యమో సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటారు. సో మీరు అందరూ వినుంటారు. సో నా ఫిజికల్ ఫిట్నెస్ ఎంత బాగుంటే అంత మన మైండ్ కూడా ఫిట్గా ఉంటుంది అంటారు. సో ఇదే మార్గంలో సో తల్లి ఒకరు, మదర్ ఒకరు చెప్పారు, ఇక్కడ మన పిల్లలందరూ బాగానే ఉన్నారు. కలెక్టర్ గారు ఆన్ లైటర్ నోట్ హీ సెడ్, మేమంటే కలెక్టర్ గారు కానీ నేను కానీ మేము స్కూల్లో ఏం చేసేవాళ్ళు కొన్ని పేరెంట్స్కి తెలిసి ఉంటుంది, కొన్ని పేరెంట్స్కి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆన్ అన్ యావరేజ్ పిల్లలు ఒక 10 గంటలు పడుకుంటారు అనుకోండి. సో మిగతా 14 గంటల్లో ఆల్మోస్ట్ 50% వీ స్పెండ్ అవుట్ సైడ్ హోమ్, స్కూల్లో కానీ ట్యూషన్లో కానీ. సో ఆ సగం టైంలో ఏం చేస్తారు పిల్లలు 100% మనకి తెలియకపోవచ్చు. సో కొన్నిసార్లు చాలాసార్లు స్కూల్ నుంచి బయలుదేరుతారు, స్కూల్ అయిపోయే టైంకి రిటర్న్ వస్తారు. బట్ స్కూల్ అటెండ్ అవుతున్నారా లేదా,